రైట్ ఇదిలా ఉంటే మహిళల్ని కించపరచడం క్రూరత్వమన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. అందులోనూ ఆధారాలు లేకుండా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేయడం తీవ్రమైన క్రూరత్వంగా చెప్పారు. ఎన్టీవీ ముగ్గురు జర్నలిస్టులను విచారించడంపై సిపి స్పందించారు. సిట్ విచారణకు ఎవరైనా సహకరించాల్సిందే అని తేల్చి చెప్పారు. ఎన్టీవీ ఛానల్ సీఈఓ ఎక్కడున్నారని సజ్జనార్ ప్రశ్నించారు. విచారణకు వస్తామని చెప్పి పారిపోవడం ఎంతవరకు సబబని సీరియస్ అయ్యారు. ఎక్కడున్నా పట్టుకొస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. మరోవైపు ఎన్టీవీ కార్యాలయానికి మరోసారి చేరుకుంది సిట్ బృందం. స్వామి, మొత్తంగా చూస్తున్నాం ఎన్టీవీ ఆఫీస్లో సోదాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఆర్ కాపీ మనకు స్క్రీన్పై కనపడుతున్న పరిస్థితి. అదేవిధంగా సజ్జనార్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో మొత్తంగా మహిళలను కించపరిస్తే, సామాన్యులు అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే మహిళలను కించపరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో హైదరాబాద్ పోలీసులు ముందుంటారన్నట్టుగా సజ్జనార్ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎన్టీవీ సీఈఓకి సంబంధించి కూడా సజ్జనార్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సో ఏమైనా ఎన్టీవీ యాజమాన్యం సీఈఓ పోలీసులను కలిసే అవకాశం ఉందా? అక్కడ అటువంటి పరిణామాలు ఏమైనా కనపడుతున్నాయా ప్రస్తుతం? అంటే ఇప్పటికైతే ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఒకవైపు ఇటు లోపల సిట్టు బృందం అయితే విచారణ కొనసాగిస్తూ ఉంది. వారికి కావలసినటువంటి ఆధారాలు సేకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా లోపల సిబ్బందిని అంతా మాకు సహకరించాలని చెప్పేసి వారు ఇప్పటికే స్ట్రాంగ్ గానే వారు లెటర్ రూపంలో వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మాకు సహకరించకపోతే వైపు వారు సహజంగా పోలీసులు వారి విచారణలో భాగంగా వారి విచారణ వారు కొనసాగిస్తారు. వారి విచారణకు అడ్డు తగిలితే కూడా వాళ్ళకు డ్యూటీకి విధులకు భంగం కలిగించడానికి కూడా కేసులు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే వారు లేఖ రూపంలో ఆయన ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి లేఖ రూపంలోనే నేరుగానే వారికి ముందు ఆ లెటర్ అందజేసిన తర్వాతనే విచారణ కొనసాగిస్తారు. లోపల వారికి కావాల్సినటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకవైపు స్క్రిప్ట్ కు సంబంధించినటువంటి సిపియు ప్రాసెస్ చేసినటువంటి సిపియు కావచ్చు, మరోవైపు ఇటు ఎడిటింగ్ సూట్ కావచ్చు, వారు ఎవరు వార్త రాయడానికి అవకాశం ఇచ్చారు, ఎందుకు రాశారు, ఈ వార్త రాయడానికి కారణం ఏంది, అన్ని కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును అయితే ఈ సిట్ బృందం, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే ముఖ్యమంత్రి పైన వార్తలు రాయడం, ఒకవైపు ఉన్నతాధికారులు, ఒక సివిల్ సర్వీసెస్ అధికారులు, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు అంటున్నటువంటి అది. రైట్, థ్యాంక్ యూ స్వామి. సజ్జనార్ ఏమన్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అలా ప్రాపర్ వేలో సిట్టేశారు, అలా విచారణ చేయొచ్చు, కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. వాళ్ళ కుటుంబాలు ఎంత ప్రాపర్ వేలో సిట్టేశారు, అలా విచారణ చేయొచ్చు, కానీ వితౌట్ నోటీస్. సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. వాళ్ళ కుటుంబాలు ఎంత ప్రాపర్ వేలో సిట్టేశారు, అలా విచారణ చేయొచ్చు, కానీ వితౌట్ నోటీస్. సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. వాళ్ళ కుటుంబాలు ఎంత రైట్, తప్పు చేస్తే ఎక్కడున్నా ఎవరినైనా పట్టుకొస్తాం, ఖచ్చితంగా వారిని వదిలే ప్రసక్తే లేదంటూ సజ్జనార్ చెప్తున్న పరిస్థితి. ఎన్టీవీ ముగ్గురు జర్నలిస్టుల విచారణపై సిపి స్పందించారు. సిట్ విచారణకు ఎవరైనా సహకరించాల్సిందే అని తేల్చి చెప్పారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సో మొత్తంగా విచారణ ఎదుర్కోకుండా ఎందుకు పారిపోతున్నారంటూ సిపి సజ్జనార్ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఎక్కడున్నా విచారణకు వారిని పట్టుకొస్తాం, విచారణకు సహకరించాల్సింది
అంటూ కూడా సజ్జనార్ తేల్చి చెప్పిన పరిస్థితి. ఎన్టీవీ కార్యాలయానికి మరోసారి సిట్ అధికారులు అయితే చేరుకున్నారు. మూడోసారి సోదాలు నిర్వహిస్తుంది సిట్ టీం ఎన్టీవీ కార్యాలయంలో. ఆ వార్తకు సంబంధించిన సిపియులు, అదేవిధంగా ఎడిటింగ్ రూమ్కి సంబంధించి ఎక్కడ ఆ వార్త ఎడిట్ చేశారు, ఏ కోణంలో ఆ వార్త రాయాల్సి వచ్చిందన్న దానిపై కూడా సిట్ ఆధారాలు సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనం స్క్రీన్పై క్లియర్గా చూడవచ్చు. ఎన్టీవీ ఆఫీస్లో సిట్ సోదాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మనం చూస్తున్నాం. అక్కడ సిబ్బందిని అడుగుతూ ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎడిటింగ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయాలను కూడా సిట్ అధికారులు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్న పరిస్థితి. సో మొత్తంగా మూడోసారి సోదాలు నిర్వహిస్తుంది సిట్ టీం ఎన్టీవీ ఆఫీస్లో. మరోవైపు చట్ట ప్రకారమే మేము ముందుకెళ్తున్నామంటూ కూడా సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నా విచారణకు తప్పక వారిని తీసుకొస్తాం, విచారణకు సహకరించాల్సిందే అంటూ తేల్చి చెప్పిన పరిస్థితి. మేము ఎవరి డోర్లు పగలగొట్టలేదు, ఎన్టీవీ కార్యాలయానికి వెళ్ళాము, సో వాళ్ళందరినీ విచారణకు రమ్మనే చెప్పాము, సో ఎక్కడా డోర్లు పగలగొట్టలేదు, పోలీస్ సిబ్బందికి ఖచ్చితంగా సహకరించండి అంటూ కూడా సిపి సజ్జనార్ చెప్తున్న పరిస్థితి. మహిళలను కించపరచడం క్రూరత్వం అంటూ సిపి సజ్జనార్ ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. ఎన్టీవీ ముగ్గురు జర్నలిస్టుల విచారణపై సిపి స్పందించారు. సో తప్పు చేసిన వారిని విచారించే హక్కు పోలీసులకు ఉంటుంది, ఖచ్చితంగా విచారిస్తాం, దోషులు తేలితే న్యాయస్థానాల ముందు ఖచ్చితంగా ప్రవేశపెడతామంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితి. విచారణ ఎదుర్కోకుండా ఎందుకు పారిపోతున్నారంటూ కూడా సజ్జనార్ చెప్తున్నారు. ఎక్కడున్నా విచారణకు వారిని తప్పక పట్టుకొస్తామని కూడా సజ్జనార్ తేల్చి చెప్పారు. చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా, ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా, రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. వాళ్ళ కుటుంబంలో ఎంత ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు, కానీ వితౌట్ నోటీస్. సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్, సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా, ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా, రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. వాళ్ళ కుటుంబంలో ఎంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే చట్టానికి సహకరించాల్సిందే, పోలీసు విచారణకు సహకరించాల్సిందే అంటే తేల్చి చెప్పారు. ఎన్టీవీ సీఈఓ ఎక్కడ అంటూ కూడా సజ్జనార్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఇప్పటికైనా ఆ యాజమాన్యం కానీ సీఈఓ కానీ ఎవరైనా స్పందించారా? సో ఏం జరుగుతోంది అక్కడ అసలు? వంశీ, ఇప్పటి వరకు అయితే ఛానల్ మేనేజ్మెంట్ కావచ్చు, సీఈఓ కావచ్చు, చీఫ్ ఎడిటర్ కావచ్చు, ఎవరు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. కేవలం ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పోలీసులకు, ప్రజలకు ట్రాఫిక్ పైన, సైబర్ క్రైమ్ పైన, మహిళా భద్రత పైన అవగాహన కల్పించే స్టాల్స్ ను ప్రారంభించారు. స్టాల్స్ ను ప్రారంభించిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఘాటుగానే స్పందించారు. మేము చట్టం ముందు ఎవరు తప్పు చేసినా ఎక్కడున్నా పట్టుకొచ్చి నిలబెడతాము, కేవలం బ్యాంకాక్ వెళ్తున్నామనే పేరుతోని పారిపోయే ప్రయత్నం చేశారు, అందుకే మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ఆయన మాట్లాడారు. దీంతో పాటు మరోవైపు జర్నలిస్ట్ల పైన ఎక్కడ కూడా మేము ఇండ్లను తప్పులు పగలగొట్టి మేమేం అన్ని అదుపులోకి తీసుకోలేదు, ఖచ్చితంగా మేము నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వారందరూ కూడా అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి అన్ని చట్టం పైన అవగాహన ఉంది, వారంతా రెగ్యులర్ రిపోర్టింగ్ చేసేవారే, వాళ్ళు మేము పిలిచినప్పుడు రావాలి కదా అని చెప్పేసి కూడా ఆయన నేరుగానే ఘాటుగానే ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ఒకవైపు మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, వార్తా కథనాలు ప్రచారం చేయడం సరికాదు. ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లో కలిసి వస్తున్నారు, ఇప్పుడే ఎదుగుతున్నారు. అలాంటి వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి కథనాలు ప్రచారం చేయడం సరికాదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. మొత్తానికైతే ఈ నిరాధారమైన వార్తల విషయంలో మేము ఖచ్చితంగా మా సిట్టు మా పని మీద చేసుకుంటూ వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి చట్టం ముందు అందరిని తీసుకొచ్చి నిలబెడతాము, మీరు అందరూ కూడా విచారణకు సహకరించాలని చెప్పేసి నేరుగానే ఆయన ఘాటుగానే స్పందించారు. వంశీ, రైట్. మొత్తంగా మూడోసారి కూడా ఎన్టీవీ ఆఫీస్కు సిట్ బృందం చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా ప్రస్తుతం ఎన్టీవీ ఆఫీస్లో స్వామి? అంటే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఇప్పటికే 2 సార్ల సిట్ బృందం అధికారానికి ఇక్కడ వచ్చారు. మరి ఇప్పుడు ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో మేము విచారణ కొనసాగిస్తున్నామని చెప్పేసి ముందుగానే మేనేజ్మెంట్ కు ఒక లేఖ రాసి ఇచ్చి
తమ విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం విచారణ వాళ్ళంతా వచ్చిన సందర్భంగా, సోదాలు చేస్తున్న సందర్భంగా ఉద్యోగులంతా కూడా వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఒకవైపు ఎలాంటి వారెంట్ లేకుండా, నోటీసులు లేకుండా రావడం పట్ల వాళ్ళంతా కూడా ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వచ్చినటువంటి సోదాల కోసం వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా ఉన్నటువంటి ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత వారి పని చేసుకుని మళ్ళీ వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ చిత్తు బృందం నుంచి మరిన్ని ఆధారాల కోసం కొద్దిసేపటి క్రితం మరొకసారి ఛానల్ కార్యాలయం చేరుకొని ఒకవైపు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడితో నాగలేదు. ఇందులో దాదాపుగా 9 ఛానల్స్ యూట్యూబ్ స్వామి చూస్తున్నాం. అంటే 3 సార్లు సిట్ బృందం అక్కడికి రావటం, విలువైన సమాచారాన్ని సేకరిస్తూ ఉండటం, ఒక్కొక్కటిగా ఈ కేసు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా సిట్ అయితే కొన్ని కీలక ఆధారాలు సేకరించడంతో ఇక అంటే మరికొద్ది సేపట్లో ఈ రోజు రేపో కూడా కాస్త ఇంకా దూకుడుగా సిట్ వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయా? ఎందుకంటే 3 సార్లు సిట్ బృందం ఎన్టీవీ ఆఫీస్లో సోదాలు చేసింది, ఖచ్చితంగా విలువైన సమాచారాన్ని సేకరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ఈ కేసు ఉచ్చు గట్టిగానే బిగుస్తుందని మనం భావించవచ్చంటారా? అంటే మొత్తానికైతే వారికి ఉన్నటువంటి వారి పరిధిలో అన్ని రకాల ఆధారాలను సేకరించి కేసును మరింత బలోపేతం చేయడం కోసమే సిట్టు బృందం ప్రయత్నం చేస్తుంది. ఇందులో 9 ఛానల్స్, ఒకవైపు యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ తో పాటు మరొక 33 మంది సోషల్ మీడియా హ్యాండలర్స్ ను కూడా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్న వారిని గుర్తించినట్టుగా తెలుస్తుంది. వారిని కూడా త్వరలో వైపు విచారించే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఒకవైపు శాటిలైట్ ఛానల్స్ కు ఇప్పటికే వాళ్ళు నోటీసులు సర్వ్ చేశారు. తొలుత ఎన్టీవీ నుంచి మొదలైనటువంటి ఈ విచారణ పర్వం రానున్న రోజుల్లో మరింత ముందుకెళ్లే అవకాశం కనపడుతుంది. మొత్తానికి ఒక్క కేసు కాదు, మొత్తానికి సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఈ ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల వ్యక్తిత్వ అనడానికి సంబంధించినటువంటి కథనాలతోటి నిరాధారమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని బ్లేమ్ చేయడమే లక్ష్యంగా ఈ వార్తలు ప్రసారం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఈ సిట్ ఏర్పాటు చేయడానికి ప్రధానంగా కారణంగా ఉంది. ఒకవైపు మహిళా ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఇష్యూలే కాదు, వారు చాలా మంది ఐపీఎస్ అధికారులు, మహిళా ఐఏఎస్ అధికారులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నేరుగానే తమ పట్ల జరుగుతున్నటువంటి ఇలాంటి వ్యక్తిత్వ హననం పైన ఒకవైపు తమ క్యారెక్టర్ ని అసోసియేషన్ చేసే విధంగా వార్తలు వస్తున్నాయి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రికి వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది, సీఎం ని కలిసి రిప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే అప్పటిదాకా కేవలం ఎఫ్ఐఆర్ ఆగి ఉన్నటువంటి కేసు కాస్త సిట్టు ఏర్పాటు చేయడానికి దారితీస్తుంది. ముఖ్యమంత్రి వద్దనే హోంశాఖ కూడా ఉంది. ముఖ్యమంత్రి తాను హోంశాఖను తానే స్వయంగా చూస్తున్నారు కాబట్టి ఆయనే డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశించి ఆ ప్రత్యేక సిట్టును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో 8 మంది సిబ్బందికి అవకాశం కల్పించారు. ఈ సిట్టును హైదరాబాద్ సిపి సజ్జనార్ లీడ్ చేస్తారు. ఇందులో ఒకవైపు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్, వివిధ రంగాల ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అవకాశం కల్పించి వారికి ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ వార్త రాయడానికి మూలమైన కారణం సిపియు కావచ్చు, ఎడిటింగ్ సూట్ కావచ్చు, అన్ని రకాల గ్రాఫిక్స్ సంబంధించిన అన్ని రకాల ఆధారాలను సేకరించి రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టే ముందు ఆధారాలు లేకపోతే కేసు నిలవదు కాబట్టి అన్ని రకాల ఆధారాలు సేకరించడం కోసమే ఈ సిట్టు బృందం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిన్న కూడా సోదాలు నిర్వహించారు. ఈ రోజు 2 సార్లు సోదాలు నిర్వహించారు. ఈ వార్త చదివినటువంటి దేవి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. సిఓ రాజశేఖర్ విచారణకు వస్తారని చెప్పి నిన్న చెప్పారు. ఇంత విచారణ రాలేదు, విచారణ రాకుండా ఎక్కడికి వెళ్లారు, రాజశేఖర్ సిఇఓ ఎక్కడున్నారని చెప్పేసి కూడా పదే ఒకవైపు ఇటు సజ్జనారు పేరు చెప్పకుండానే మీ సిఇఓ ఎందుకు విచారణకు రాలేదని చెప్పేసి కూడా పదే క్వశ్చన్ చేయడం పట్ల చూస్తుంటే వాళ్ళ కేసును ఎంత సీరియస్ గా చూస్తున్నారో అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో కొంత సీరియస్ గానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వైపు రాష్ట్ర మంత్రివర్గంలో ఇలాంటి వరుస కథనాలతో ఒకసారి కలకలం రేగింది. పలువురు మంత్రులపైన వరుస కథనాలు రావడం, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వారి వ్యక్తిత్వాన్ని అసహసించే విధంగా, వారి పనులకు భంగం కలిగించే విధంగా కథనాలు వచ్చాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒక్క ఛానల్ కాదు, పలు ఛానళ్లు పలు సందర్భాల్లో ఇలాంటి వార్తా కథనాలను ప్రచారం చేశాయి. వాటిపైన కూడా థ్యాంక్ యూ స్వామి.